ఎస్టేట్‌లో మోస్ట్ టార్గెటెడ్ పీపుల్ ఎవరు సార్? మిడిల్ క్లాస్ అంటారా? బిలో మిడిల్ క్లాస్ అంటారా? హై క్లాస్ పీపుల్ అంటారా? నువ్వు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందని అడుగుతున్నావు. ఆ! అందరూ టార్గెటెడే. ఆ! ఒకప్పుడు మీరు చూసుకుంటే 55, 58 సంవత్సరాలు రిటైర్ అయ్యేటప్పుడు కొనుక్కున్నారు మన తాతల కాలంలో. హ్మ్. గ్రాట్యుటీ, పిఎఫ్ అని వస్తాయి. హ్మ్. అప్పుడు అవి ఇప్పుడు అలా లేదు. మీ ఏజ్లో కూడా కొనేస్తున్నారు. ఎందుకంటే హ్మ్. అక్రమ సంపాదన ఒకటి, అది కాకుండా టెక్నాలజీ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినట్టు బయ్యింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో జనరల్గా 35 నుండి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ 10 years కష్టపడింది సంపాదించుకుంటారు, కొంచెం సేవ్ చేసుకుంటారు. సపోజ్ ₹1,00,000 శాలరీ వస్తే 20,000, 10,000 సేవ్ చేస్తారు. హ్మ్. సంవత్సరానికి నెలకి 10,000 అంటే సంవత్సరానికి 3 లక్షలు, 10 హ్మ్. సంవత్సరాలు 30-40 లక్షలు. హ్మ్. సో ఈ 30-40 లక్షలు ఉంటే మీకు 1,20 లక్షలు, 20% ఉంటే 80% బ్యాంక్ ఇస్తుంది. హ్మ్. సో ఆ విధంగా అప్పటికిప్పుడు ట్రెండ్ ఏం మారిందంటే 2 ట్రెండ్లు మారాయి. ఒకటి ఏంటంటే లో వాల్యూ బడ్జెట్ అంటే హై వాల్యూకి వస్తున్నారు. అంతకుముందు 50 లక్షల లోపు, లాస్ట్ ఇయర్ తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ హ్మ్. 50 లక్షల లోపు మనం ఎక్కువ సేల్స్ అయినాయి. ఇయర్లో 50 లక్షల నుండి ₹1,00,00,000 బ్రాకెట్కి వచ్చింది. ఓకే. అంటే లో వాల్యూ నుండి హై వాల్యూ. ట్రాన్సాక్షన్స్ పెద్దగా పెరగకపోయినా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి వాల్యూ వైజ్ లాస్ట్ ఇయర్ ఒక జనవరి 24, 2024 జనవరిలో 38,000 కోట్ల రెవెన్యూ వచ్చింది. హ్మ్. అదే జనవరి 2025లో 45,000 కోట్లు వచ్చింది. హ్మ్. అంటే బిజినెస్ ఏం తగ్గలేదు, కానీ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ చేంజింగ్. హ్మ్. అంటే ట్రెండ్ మారుతుంది. హ్మ్. ట్రెండ్ సెట్టింగ్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్టర్. హ్మ్. అట్లా ఏంటంటే మార్కెట్లో లగ్జరీనెస్ పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు హోటల్స్, క్లబ్స్, పబ్స్ ఎక్కడైనా ఖాళీగా ఉంటాయి. అవును. అందరి డబ్బులు లేవు, రెస్ట్ అంటారు. మరి ఏ హోటల్ ఖాళీగా ఉండదు? అవును. ఏ సినిమా హాల్ ఖాళీగా ఎందుకు ఉండదు? సో మనీ ఈజ్ దేర్, హ్మ్. పీపుల్ ఆర్ వెయిటింగ్. మంచి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక కపుల్ మల్టీనేషనల్ కంపెనీ పనిచేసి 2 కోట్ల ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్నారు. హ్మ్. చెక్ చేయడానికి వాళ్ళ వైఫ్ అన్నది రావుకాలం ఉంది, చెక్ చేయలేము అన్నది. ఓకే. అవునా, వెరీ గుడ్ మేడం, ఓకే పర్లేదు. ఇప్పుడు మీకు 1 crore లాటరీ వచ్చింది, హ్మ్. రావుకాలం అది మానేనండి. మరి అది ఎందుకు తీసుకుంటారు? హ్మ్. యాక్చువల్లీ మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి, మనసు పోతే ఏది బాగు. హ్మ్. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇన్ వాట్ యూర్ డూయింగ్. హ్మ్. సో ఇవన్నీ చూడడం తప్పులేదు. ఓకే. బట్ రేట్ పెరిగిపోతుంది నెక్స్ట్ రేట్. అప్పుడు ఏం చేస్తారు? మీరు 2 కోట్లు కొనేది ఇంకో 20 లక్షలు పెంచుతున్నారు నెక్స్ట్ డే నుండి. హ్మ్. ఇప్పుడు రావుకాలం ఇంపార్టెంట్, 20 లక్షలు ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ 20 lakhs సార్. సో అలా పబ్లిక్ని ఎడ్యుకేట్ కొంతమంది ఎమోషనల్లో, సెంటిమెంట్లో ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. ఇప్పుడు అమ్ముకునేవాడు 100 స్టోరీలు చెప్తాడు. అది అందులో నిజమంతా, నిజాయితీ అంతా, యాక్చువల్టీ ఏంటో కనుక్కోవాలి. హ్మ్. మనకేంటి ప్రాబ్లం అంటే టైం ప్రాబ్లం. మన టైం 2 కోట్లు పెడతాం కానీ కష్టపడి డే అండ్ నైట్ సంపాదిస్తారు. పెడతారు కానీ టైం ఇవ్వరు. చెక్ చేసుకోవడానికి, సెర్చ్ చేసుకోవడానికి మంచి ఏజెంట్ పెట్టుకుని డబ్బులు అడుగుతాడు. హ్మ్. అందుకని వాడిని పెట్టుకోరు. వీళ్ళు చెదిరి ఇప్పుడు ఏజెంట్ పెట్టుకుంటే 1-2%. హ్మ్. మీరంతా సొంతంగా చేసుకుంటే మీరు 98%, 1-2% ఇచ్చిన 98% సేఫ్ ఉంటుంది కదా. అవును. అది కాకుండా 1-2% చూసుకొని 98% బిల్డర్ డిస్కౌంట్ ఇస్తాడు, ప్రీ లాంచ్ అని చెప్పి. హ్మ్. నీకు 30,000 గజం అమ్ముతున్నా, నీకైతే 20,000కి ఇచ్చేస్తానంటాడు. హ్మ్. ప్రీ లాంచ్ అంటే ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు హ్మ్. పర్మిషన్ రాదు. బిల్డర్ తప్పు ఎక్కడా లేదు. బిల్డర్ క్లియర్గా ప్రీ లాంచ్ డబ్బులు లేవు, డబ్బులు కావాలి, రేరా లేదు, డిటీసీబీ లేదు, హ్మ్. పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు, నేను అందుకే మీకు రేటు తగ్గాను. మీరేం చేస్తున్నారు? 30% చూస్తున్నారు. హ్మ్. బిల్డర్ ఏం చూస్తున్నాడు? 70% చూస్తున్నాడు. ఓకే. సో నువ్వు మోసపోతాను తెలిస్తే మోసం చేయడం ఈజీ కదా. అవును. లంచం తీసుకునేవాడు తప్పు కాదు, ఇచ్చినవాడు. లంచం ఇచ్చేవాడు తప్పు. ఇక్కడ బిల్డర్ నేనే చెప్పకపోతే అది తప్పు. హ్మ్. ఆయన క్లియర్లీ ఈజ్ డిక్లేరింగ్, నేను లేవు కాబట్టి నేను తక్కువకి ఇస్తాను. హ్మ్. అది మనం ఆలోచించుకోవాలి. కామన్ సెన్స్ మ్యాటర్ అది. ఎందుకంటే మనం రిస్క్ తీసుకోవాలా లేదా? అవును. రిస్క్ తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది, హ్మ్. లాస్ కూడా రావచ్చు. హ్మ్. రెండు ఈక్వల్, 50-50 బ్రిటానియా. ఛాన్సెస్ ఆర్ సేమ్. సో ఇది ఏంటంటే ఈ పర్సన్ టు పర్సన్, బిల్డర్ టు బిల్డర్, కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ మారుతుంటుంది. హ్మ్. కొంతమంది ఉండడానికి కావాలంటే కొనుక్కోవాలి. బట్ ప్రీ లాంచ్లో కొనుక్కుంటే బిల్డర్ ఉంటాడో లేదో తెలియదు. యాక్చువల్ రూల్ ఏంటి రేరా ప్రకారం? నో బిల్డర్ హ్యాస్ టు ప్రింట్ ఏ బ్రోచర్ హ్మ్. ఆర్ లేఅవుట్ ఆర్ సేల్ అగ్రిమెంట్ చేస్తే క్రైమ్ అది. ఓకే. The RERA can file a case against the builder if he is selling without approvals to 10% of the project value, or he can be behind the bars. ఓకే. అంటే 1,000 కోట్లు ప్రాజెక్ట్ చేస్తాం అనుకో, 100 కోట్లు పెనాల్టీ కట్టాలి. హుహు. అర్థమైందా? సో దట్స్ ద సో బయర్స్ బీ అవేర్. మనం గేట్ల దగ్గర రాసి బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అని, బీ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రాడ్స్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కానివ్వండి సార్, కొంతమంది బిల్డర్స్ కానివ్వండి, బ్రౌచర్స్ ఇస్తారు. చాలా బాగా డిజైన్ చేస్తారు దాన్ని. అంటే బ్రౌచర్ చూడగానే అట్రాక్ట్ అయిపోయి అడ్వాన్స్ కూడా ఇచ్చేయాలి అన్న థాట్స్ వస్తాయి మనకి. కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు.
అసలు ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? తప్పు వాళ్ళకి అంత బాగా అయితే ఇవ్వలేకపోతున్నారు. 3D డిజైన్స్ కానివ్వండి, ఏవైనా సరే చాలా అందంగా చూపిస్తున్నారు. బేసికలీ టాక్స్ అబౌట్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు పేపర్ ఒరిజినల్ లేకపోతే ఎందుకు కొంటున్నారు మీరు? ఫైండ్ అవుట్ ది బ్రాండ్ ఆఫ్ ద బిల్డర్, ది లాంజివిటీ ఆఫ్ ద బిల్డర్, ది రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఈయన ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. దానికంటే ఇంపార్టెంట్ తెలుసా, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేస్తున్నాడు. చాలామంది అది మిస్ అవుతున్నారు. నేను 100 ప్రాజెక్ట్స్, 100లో 90 ప్రాజెక్టులు ఫేక్, అంటే హాఫ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 70-80% చేసి 20%. ఒక చైర్మన్ అడిగాను, ఏంటి సార్ మీరు ఇలా చేస్తారంటే ఆయన ఏమన్నాడంటే, అక్కడ ఇల్లు కట్టుకుని ఎవరైనా ఉంటారా సార్ మన అన్ని ఇవ్వడానికి? ఎవరు ఉంటారు? ఆ ల్యాండ్ వదిలేస్తే ఆటోమేటిక్ అదే పెరుగుతుంది. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మనం ఛార్జ్ చేసినప్పుడు ఇవ్వాలి కదా. సో ఇదేంటంటే మన బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ సెంటిమెంట్లో ఎమోషనల్ బిజినెస్ చేయకూడదు. మీరు కోపంలో ఏదైనా డెసిషన్ తీసుకుంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. బట్ అదేవిధంగా ఎమోషన్లో తీసుకున్న రాంగ్ తీసుకుంటారు. బికాజ్ మీ ఆ వీడియో ఎలా చూపిస్తుంటే మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే అంటే విజన్లోకి వచ్చేస్తారు. ఇల్లు తీసుకుంటే ఇట్లా ఉంటుంది. బట్ అది అవుతుందా లేదనేది డిపెండ్స్. ఇఫ్ ఈజ్ నాట్ రెప్యూటెడ్ బిల్డర్, డోంట్ టేక్ ద ఛాన్స్. ఆ బిల్డర్కి బ్యాక్గ్రౌండ్, కొన్ని బిల్డర్స్ ఉన్నారు పేర్లు చెప్పను, టాప్ 10 బిల్డర్స్ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ డిలే చేయరు, టాప్ ఆఫ్ ది టాప్. బట్ మిడిల్ క్లాస్ అప్కమింగ్ బిల్డర్స్ దే ట్రై టు సేవ్ సమ్ మనీ, సేవ్ సమ్ కటింగ్ కార్నర్స్ ఉంటుంది, ఎక్కడ రూపాయి దొరుకుతారు. అది లాంగ్ టర్మ్లో పనిచేయదు. నేను గత 30 సంవత్సరాలుగా వేల మందికి అడ్వైజ్ చేశాను. ఎక్కడ కూడా వీ నాట్ చీటెడ్ ఈవెన్ సింగిల్ కస్టమర్. ఇవాళ ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే బిల్డరు ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ జూబ్లీహిల్స్లో ఉంది, సైట్ నుంచి శ్రీశైలం హైవేలో ఉంది. ఒక కస్టమర్ వెళ్ళారు, ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళారు, రెప్యూటెడ్ ఏజెంట్. నా దగ్గర ట్రైన్ అయ్యాడు అబ్బాయి. 32,000 చెప్పారు పర్ యార్డ్. మంచి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్లీ ఎమ్యూనిటీస్. అయితే 32,000 చెప్పి నచ్చిన తర్వాత నెగోషియేట్ చేస్తారు, చేశారు. 29,500కి ఇచ్చారు. 2 రోజుల్లో డబ్బులు ఇస్తానన్నారు బయ్యర్. వెళ్ళిన సాయంత్రం ఫోన్ వచ్చింది మాకు. ఏంటంటే ఎవరో మీ ఫ్యాక్టరీ నుండి, మీ సైట్ నుండి ఫోన్ చేసి 27,000కి ఇస్తారని. దట్ బికమ్ హెల్ ఆఫ్ అన్ పెద్ద అంటే ఏజెంట్ నువ్వు ఇంత అబద్ధం ఆడుతున్నావు. ఏజెంట్ కరెక్ట్గా చెప్పాడు. ఏం జరిగిందంట అనుకుంటారు చెప్పండి. అక్కడ ఎవడో ఛానల్ పార్ట్నరో, లోకల్ పర్సన్ ఎవరో, ల్యాండ్ ఓనర్ షేరో తక్కువ అమ్మేస్తా అని చెప్పాడు. కండిషన్ ఏంటంటే అది అక్కడికి ఉంటే మనకి రెగ్యులర్ బిల్డర్ ఒప్పుకోడు. 4,500 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి మెయింటైన్. వీళ్ళ ద్వారా కొంటే రేట్ ఎక్కువ కాబట్టి ఇంకేం కట్టగలరు. అంటే వాళ్ళు 27కి ఇచ్చిన 4,500 కలిపి 31,500 అయింది. బట్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటే అవన్నీ కాకుండా ఓన్లీ బేసిక్ రేటు ప్లస్ కార్పొరేషన్ ఆఫ్ 250 రూపీస్. అంటే అక్కడ 3,000-4,000 ఎక్కువ పడుతున్నారు కదా. అది తెలియదు. అక్కడ బోర్డు పెట్టారు బిల్డర్, డోంట్ బై ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ సెల్లర్స్. మీరు ఇది కట్టాలని రాసిచ్చారు. సో మనం చదువుకోవడం మన తప్పు. ఫైనల్ డ్రైవర్ చూస్తే ఎవరో సంబంధం లేని మనిషి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ చెక్ చేసి ఒకటి ఉంది, అక్కడ పేరు చెప్పింది ఒకటి ఉంది, అక్కడ జరిగింది ఏంటి. ఇప్పుడు బయ్యర్ అంత కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. సో రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు. బిల్డర్ అసలు అది బిల్డర్దే తప్పు ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్ సైట్లో ఎందుకు ఉన్నాడు, ఎవరిస్తారు టెలికాలర్ దగ్గర నెంబర్ తీసుకున్నాడు ఆయన. ఆయనకి ఎవరో వీళ్ళు తెలియదు, వీళ్ళెవరో అని తెలియదు. నెంబర్ ఎలా వచ్చిందంటే లీకేజ్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఇలాంటి మేము ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర వస్తే ఐడెంటిఫై. మీరు వెంచర్ అని చూపించి అసలు ప్రాజెక్టులు డిటిడిసి లేదా హెచ్ఎండిఏ అప్రూవల్స్ లేకుండా ఎందుకు అమ్ముతున్నారు? ఫస్ట్ మీకు క్లారిటీ అంటే నాకంటూ వెంచర్స్ ఉండవు. ఐఎమ్ బేసికలీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. మీరు అడిగేది బిల్డర్స్ కోసం కానీ లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం అడుగుతాను. నేను జనరల్గా చెప్తాను, బిర్యానీ పెట్టను, బిర్యానీ ఎలా వండాలో చెబుతాను మా ఏజెంట్స్కి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. నేను పెడితే ఒకసారే పెడతా. అది ఎందుకు చెప్తానంటే మార్కెట్లో ఎథికల్ కోడ్ అనేది ఉంటుంది, బేసిక్ ఎథికల్ కోడ్. ఆ కోడ్ ఫాలో కారు. డబ్బు 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 చాలా మంది తెలుసుకోవాల్సింది ఒక లిమిట్లో మనం సాటిస్ఫై అయిపోవాలి. జనరల్ ఒక సైకిల్ ఉందనుకోండి, ఒకటికి సైకిల్ టీవీఎస్ కొనుక్కుంటాడు, టీవీఎస్ తర్వాత బజాజ్ చేత కొనుక్కుంటాడు, తర్వాత బైక్ కొనుక్కుంటాడు. దానికి ఒక ఎండ్ లేదు. BMW కొనుక్కున్నా ల్యాంబోర్గిని కొనుక్కోవాలనుకుంటాడు. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ లిమిట్ యూ విల్ బీ హ్యాపీ. వెన్ ఎవర్ దెర్ ఇస్ నో లిమిట్ యూ క్యాన్ బీ హ్యాపీ. నీకు 100 కోట్లు ఉన్నా నిద్ర పట్టదు ఏసీ రూమ్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అనేది మనుషులకు వచ్చిన ఫస్ట్ మీనింగ్ చీటింగ్. బిల్డర్ అని ఏజెంట్ చీట్ చేస్తాడు. ఆ 100 మందిలో 2-3 చేస్తారు, కానీ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో నేను రియల్ ఆక్షన్లో ట్రైనింగ్ చేసి 25,000 మంది పైగా ట్రైన్ చేశాను.
ఫస్ట్ చెప్పేది హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. ఇది చెప్తాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎదగాలి అనుకుంటే లాంజివిటీ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఏ 100 మీటర్ డాష్, ఇట్ ఈజ్ ఎ మ్యారథాన్. అంటే నువ్వు ఎంత ప్రయాణం చేస్తుంటే అంత అనుభవం వచ్చేది, అంత డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద వారన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్, ఇంక్లూడింగ్ అవర్ సీఎం, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో అనుభవం ఉండి వచ్చారు. సో నేనేమన్నా రియల్ ఎస్టేట్లో ఉండాలంటే క్లారిటీ ఉండాలి. ఎవరైతే 30-40 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కూడా అన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు సినిమాలు కొన్ని వస్తారు, కొంతమంది హీరోయిన్స్ కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అదే. కొంతమంది వస్తారు, మనకి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు తెలియదు. ఇప్పుడు శ్రీదేవి గారు, జయశ్రీ అంటే అందరికి గుర్తుంటుంది. మధ్యలోకి వచ్చి చాలామంది వెళ్ళిపోయారు, 100 మంది. అట్లా ఇక్కడ స్టాండర్డ్స్ ఫాలో కాకపోతే దే విల్ నాట్ సర్వైవ్. మన కరోనాలో ఎంతోమంది ఎగిరిపోయారు. అవును సార్. పెద్దవాళ్ళు ఎవరు ఎగరలేదు, చిన్న చిన్న అగ్గిపెట్టి టప్ 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 పడిపోయేవి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అడిగిన దానికి బిల్డర్స్ ఎవరు కూడా మంచి బిల్డర్స్, లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు ఎవరు మోసం చేయరు. మిడిమిడికి అని పూర్తిగా తెలిసినట్టు చెప్పవచ్చు, పూర్తిగా తెలియనట్టు చెప్పవచ్చు. మీలాగా ఓకే, సగం తెలిసినట్టు చెప్పలేం. ఈ సగం తెలిసినట్టు ఇవన్నీ పని చేస్తారు. ఐదర్ యూ హెవ్ టు ఫాలో గురు ఆర్ యూ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. నీకు తెలియనప్పుడు వాళ్ళు మెంటరింగ్ అంటాం. మా దాంట్లో ఒక వర్టికల్ ఉంది, రియల్ ట్రాన్స్ఫర్ ట్రైనింగ్ వేరు, మెంటరింగ్ వేరు, ప్రాజెక్ట్ మార్కెటింగ్ వేరు. సో మెంటరింగ్ అంటే హ్యావింగ్ ఏ మెంటార్ ఈజ్ ఎ షార్ట్ కట్ టు సక్సెస్. అంటే నేను 30 సంవత్సరాలు నన్ను మెంటర్గా పెట్టుకుంటే నీకు 3 సంవత్సరాలు నేర్పుతాను, 3 నెలలు నేర్పలేను, 3 సంవత్సరాలు అయితే నేర్పుతాను. ట్రైన్ లాట్ ఆఫ్ గైడ్, లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. మెంటరింగ్ అంటే 1-to-1 చేస్తాం, ట్రైనింగ్ అంటే గ్రూప్లో చేస్తాం. సో మనం 2 చేస్తాం. ఇప్పుడు 1,00,000 మంది నేను ట్రైన్ చేయాలి అనుకుంటున్నాను, 25% అచీవ్ అయ్యాను. ఆ 1,00,000 మంది అంటే 5,00,000 మంది నా అంబ్రెల్లా కింద బతుకుతారు. ఇప్పుడు ఉద్యోగం లేకుంటే ఎంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు లేడీస్ కూడా ఉద్యోగాలు కంపల్సరీ అయిపోయింది రావడం. అంతకుముందు ఆడపిల్లలు ఎవరు బయటకు వచ్చేవాళ్ళు, బయటకు అవసరం భర్త ఫ్యామిలీ ఉంటే ఆయన మాట మీద 100 మంది సెలవులకు వస్తే మీకు 100 మంది ఒకే ఫ్లోర్లో కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు 2 కంటే 3 కంటే ఎవడు కనిపించడు. అంటే న్యూక్లియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. బాండింగ్ అనేది పెళ్ళి అవ్వగానే భార్య రాగానే అమ్మ నాన్న వదిలేయాలి, మనం వెళ్ళిపోవాలి. కొంతమంది జాబ్ రీచ్ అయితే కొంత కావాలని వెళ్తారు. లాట్ ఆఫ్ పీపుల్ కెనాట్ బ్యాలెన్స్ మదర్ అండ్ వైఫ్. మా అమ్మని వదులుకుంటాం, భార్యనే వదులుకోవాలి, అమ్మనే వదులుకోవాలి. అక్కడ చాలామంది డైవర్స్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే అవుట్ ఆఫ్ ఎవ్రీ 10, 4, 5, 6 డైవర్స్ అయిపోతుంది. ఒకప్పుడు మా టైంలో తాళి కట్టంటే కళ్ళు మూసుకొని తాళి కట్టేసాను. పేరెంట్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వాడు బాగోలేడు, వీడు బాగోలేదు, అది లేదు, అన్నీ లైఫ్ కారణం. పేరెంట్స్ ఎప్పుడు నీకు మంచి చేస్తారు కానీ చెడ్డ చేయరు కదా. సో బిల్డర్స్ అంటే మీరు ఎన్నుకోవడంలో ఉంటుంది. వెన్ యూ సెలెక్ట్ ది బిల్డర్, టేక్ ఏ గైడెన్స్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటట్టయితే లెట్ దెమ్ అప్రోచ్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ లైక్ మీ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. ఏదో 2 నెలలు 3 ఇప్పుడు మీ యూట్యూబ్లో మీరు మీడియా వాళ్ళు ఎట్లా కొన్ని ఛానల్స్ 2 నెలలు అదే మాట్లాడేస్తాడు, 2 సంవత్సరాలు మాట్లాడతాడు, 5 సంవత్సరాలు మాట్లాడు, 30 సంవత్సరాలు అదే ఒకటే ప్లాట్ఫామ్ మాట్లాడుతుంది. మనం మాట్లాడితే వాడు మాట్లాడితే చాలా తేడా ఉంటుంది. ఈరోజు నా యూనిక్నెస్ అంటే ఇంతవరకు నేను ఏ ప్రమోటర్ అంటే ఏ బిల్డర్ని కానీ ఏ ఏజెంట్ని కానీ నేను ప్రమోట్ చెయ్యలేదు, చేయబోను. ఎందుకంటే ఒకసారి నేను నీ ప్రాజెక్టుకి కనెక్షన్ పెట్టుకున్నా, వాసవి ప్రాజెక్ట్ని, అందరినీ వాసవి దగ్గర పంపిస్తాయి. ఆడ ఎక్కడ అడిగినా దేశంలో ఎక్కడైనా ఈ ప్రాజెక్ట్ ఎందుకు, బికాజ్ ఐ గెట్ సమ్ బెనిఫిట్. నేను అలా చేయను. ఎందుకంటే నా వెరీ క్లియర్ ఐఎమ్ ప్యాషన్ని ప్రొఫెషన్గా చేశాను. నా ప్యాషన్ ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. నా వీడియోస్కున్న బేసిక్ స్ట్రెంగ్త్ అంటే యూనిక్నెస్. ఏ బిల్డర్కి సపోర్ట్ చేయను, బాగుంటే అని రికమెండ్ చేస్తాను. 10 ప్రాజెక్టు ఒకటే పట్టుకుంటా, ఒకటే రికమెండ్ చేస్తాను. 80% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ లిటిగేటెడ్. దాని అనేకమైన రీజన్స్ ఉన్నాయి. సో బయ్యర్ అనేవాడు లైఫ్లో ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటాడు, 1 కోటో 2 కోట్లు. ఆ ఒక్కసారి తప్పు ప్రాపర్టీ జీవితాంతం మనం తిట్టుకుంటాడు కదా. మనం ఖర్చు చేస్తే ఆ ఖర్చుకి మనకో మన ఫ్యామిలీకో మన పిల్లలకో పడుతుంది. అవసరం అది. అండ్ రియల్టర్ నేను ఇచ్చే ఫస్ట్ ట్రైనింగ్ పాయింట్ ట్రాన్స్పరెన్సీ తర్వాత జస్ట్ ఫర్ గెటింగ్ ఏ కమిషన్ డోంట్ డూ ద డీల్. సాటిస్ఫై ద కస్టమర్కి సర్వీస్ వావ్ అనాలి. డబ్బులు వస్తే బ్రోకరేజ్ షుడ్ బి ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. ఇట్ షుడ్ నాట్ బి డైరెక్ట్ కమిషన్ వస్తుంది కాబట్టి ఏదో ఇరికించేద్దాం. నేను చెప్పేది అంటే ప్రాపర్టీకి ఏదైనా నాలా ఉంది, వెనకాల గ్రేవ్యార్డ్ ఉంది, అయితే చర్చ్ ఉంది, టెంపుల్ ఉంది అంటే చెప్పండి ఫస్ట్. కస్టమర్ ఇక్కడ ఇది ఉంది, ఇప్పటికి కొనుక్కుంటా అంటే కొనుక్కో. దాని దగ్గర రేట్ ఇస్తాడు కదా. నువ్వు చెప్పకుండా చేస్తే ఇవాళ కదా రేపు తెలుస్తుంది కదా.